తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు ఏదైతే నీలగిరి తార్స్ మీద సర్వే చేస్తున్నాయో బౌండెడ్ కౌంట్ మెథడ్ వాడతారంట. అంటే ఒక మొత్తం ఒక పెద్ద బౌండరీ ఆ 400, 500 కిలోమీటర్స్‌లో ఎక్కడైతే అయి ఉంటాయో ఆ బౌండరీస్‌లో ఎంటైర్ పాపులేషన్ డెన్సిటీని కౌంట్ చేస్తారంట. సర్వే చేయటము, కెమెరా ట్రాప్స్ అంటే కెమెరాస్ వాడటము అండ్ వాటి జెనెటిక్ స్టడీస్ కోసం పెల్లెట్ శాంప్లింగ్స్ కలెక్ట్ చేయటం ఇవన్నీ చేస్తారంట. ఓవరాల్‌గా నీలగిరి పాపులేషన్ డిక్లైన్ కాకుండా, వాటి హ్యాబిటాట్ లాస్ కాకుండా, హంటింగ్‌లో అవి కోల్పోకుండా, పోచింగ్‌లో కోల్పోకుండా ఎండేంజర్డ్ స్పీషీస్ కాబట్టి వీటిని కాపాడటానికి ట్రై చేస్తున్నారన్నమాట. 2015లో WWF వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలో దాదాపు 3122 నీలగిరి తార్స్ ఉన్నాయంట. అయితే స్లోగా వీటి పాపులేషన్ తగ్గిపోతుందంట. సో తమిళనాడు వీటిని కాపాడటానికి ప్రాజెక్ట్ నీలగిరి తార్ అని స్టార్ట్ చేసింది డిసెంబర్ 2022లో. దానిలో వచ్చే 5 ఏళ్ల పాటు అంటే డిసెంబర్ 2022 నుంచి 2027 వరకు దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ట్రై చేస్తుందంట. ఈ నీలగిరి తార్స్ ఎక్కువగా షోలా గ్రాస్ ల్యాండ్స్ వాటి దగ్గర ఎక్కువ ఉంటాయంట. ఎందుకంటే వాటి యొక్క షేడ్ నీడ కోసం ప్రొటెక్షన్ కోసం షోలా గ్రాస్ ల్యాండ్స్ దగ్గర ఎక్కువ ఉంటాయంట. మనకి షీప్కి దగ్గరగా దీన్ని ఊహించుకోవచ్చు. అంటే నీలగిరి తార్కి క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్ అనేది షీప్ అనమాట. కోల్డ్ ట్రాపికల్ క్లైమేట్లో మనగలిగే ఓన్లీ తార్ నీలగిరి తార్ అనమాట. ఈ నీలగిరి తార్స్ వయసు ఎలా కనిపెట్టొచ్చో తెలుసా? వీటి యొక్క హార్న్స్, వీటి యొక్క కొమ్ముల ద్వారా మనం వీటి యొక్క వయసు కనిపెట్టొచ్చు.